నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని తాను మనకి సామర్థ్యమును అనుగ్రహించాడు, కృపనిచ్చాడు. మనల్ని బలపరచడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 4:31 వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. వారు ప్రార్థన చేస్తున్నప్పుడే వారు కూడి ఉన్న చోట కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏక ఆత్మ గలవారై ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వారై బహు బలము కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అలా పొందుకున్నప్పుడు అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త పరిచర్యను ప్రకటించారు. అలా ధైర్యముగా సువార్తను బోధిస్తూ విశ్వసించిన వారందరూ ఏక హృదయంతోనూ ఏకాత్మతోనూ సువార్తను ప్రకటిస్తే ఇదిగో ఈ రోజుకి మనకి ప్రతి కాండము సువార్త బోధించి అనేక శిష్యులుగా చేసి అనేక మందిని పురికలిపి క్రైస్తవ్యము ఎలా బలపడ్డదంటే ఆయన శిరస్సు ఉన్నాడు. మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఒకే భావంగా అందరినీ ప్రేమించి మనల్ని బలపరుస్తూ ఏకాత్మతో నింపుతూ ధైర్యముతో విశ్వసించిన వారందరికీ బలమును అనుగ్రహిస్తున్నాడు. అలా బలము అనుగ్రహిస్తున్న సమయంలో శత్రువు మన మీద అటాక్ చేస్తాడు, దాడి చేస్తాడు. అలా దాడి చేసినప్పుడు ఓర్పుతో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయడానికి ఆత్మీయ యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. సత్యముతో మనం నడవాలి, నీతి కలిగి జీవించాలి, సమాధానంతో జీవించాలి, ఓర్పుతో జీవించాలి. ఆయన సన్నిధిలో బలము తెచ్చుకుని ప్రార్థన చేసి వాక్యము సేవించి మనము నడుచుకుంటే విశ్వాసము అది డాలగా తయారవ్వాలి. అలా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించి ఇంతవరకు సువార్తను ప్రకటించిన తన శిష్యులు ఒక్కొక్క రాజ్యాన్ని కట్టుతా పునాదుల మీద మనల్ని కట్టి మనల్ని బలపరిచారు. ఆయన ఎడవడు, ఎడబాయడు. మనల్ని బలపరుస్తున్న దేవుడు, మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని ఆశ కలిగి అనేక మందిని భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడును, భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడును. భూమి మీద ఈరోజు మనము ఏమి ఇప్పుతున్నాం, మన ఆలోచనలు ఏంటి, మన యొక్క క్రియలు ఏమిటి అని ఒక తాడు అందరికీ రావాలి. ఎందుకంటే ప్రార్థన చెయ్యగా వారి కూడి ఉన్న స్థలమంతా కంపించింది. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ముద్ర వేసి ఉన్నాడు, నెమ్మదిని దయచేసి ఉన్నాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు. అలా అనుగ్రహించి శత్రువు వచ్చినప్పుడు శత్రువుతో యుద్ధము ఎలా చేయాలి?
ఆత్మీయ యుద్ధోపకరణములు సత్యమును దట్టి, నీతి అని మైమరుపు, పాదములకు సమాధానము సువార్త జోడు తొడుక్కుని, విశ్వాసమనే డాల్ని రక్షణ శిరస్త్రాణముగా ధరించి, అవమానము, నింద, అపజయము ఇవన్నీ కూడా వాడు ఒక్కొక్క బాణం వేసినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే యోబు సహనము నీకున్నదా? దావీదు ఓర్పు నీకున్నదా? సమయల్లాగా నువ్వు ప్రార్థన చేయటం మానేస్తే నాకు పాపము కలుగుతుందని దుఃఖపడుతున్నారా? అలా ఒక్కొక్క ఆత్మీయ జీవితం తీసుకుని మనల్ని ప్రేమిస్తూ మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని, పరలోక వాసులుగా చెయ్యాలని, పరలోక భాగ్యం మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆశపడినప్పుడు మనల్ని ప్రేమిస్తూ 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 ఒక నెమ్మదితో నడిపిస్తూ, సమాధానాన్ని ఇస్తూ, కృపని అనుగ్రహిస్తూ, మనకి శక్తిని అనుగ్రహిస్తూ, మత్తయి సువార్త 28:20 మనకి తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు మనకి తోడుగా ఉన్నాడంట. ఇక సమాప్తి వరకు అంటే మన పిల్లలకి అందరికీ యుగ సమాప్తి వరకు ఆయన ఉంటాడు, మనలో ఉన్నాడు. ఆయనకి వాక్యము మన జీవితాలు, మన కుటుంబాలు, మన ప్రాకారాలు కట్టుకోవడానికి మనకి కృప అనుగ్రహించి, దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన ప్రసన్నతను మన మీద అనుగ్రహిస్తున్నాడు. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది. శ్రమ మీ ఓర్పుని తీసుకొస్తుంది. ఆ ఓర్పుతో మీరు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి యోబు లాంటి సహనము కావాలి అంటే, సమయేలు లాంటి ఒక ఆత్మీయ జీవితం కావాలి అంటే, చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ ఉండాలి, అలవాటు ఉండాలి. అలవరపరుచుకోవాలి, నీతి జీవితాన్ని కట్టుకోవాలి, నీతిగా జీవించాలని, నీతిగా బ్రతకాలని, నీతిగా తన ఆత్మీయ జీవితాన్ని అలవరుచుకోవాలని ఎంతో ప్రేమతో ఆ యొక్క వాక్యాన్ని సేవిస్తున్నప్పుడు చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమై, ఏక ఆత్మై, ఏక హృదయము. థ్రెడ్ రాకూడదు. హృదయం అన్నిటికన్నా చెడ్డది. ఏక హృదయమై, ఏక ఆత్మతో పరిశుద్ధాత్మను పొంది సువార్త బోధిస్తున్నప్పుడు, ఆ సువార్త వింటున్నప్పుడు అనేక హృదయాలు కట్లు తెంచుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు మారు మనసు పొందుతారు, బాప్తీసాలు పొందుతారు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. పరీక్షలు ప్రతి పరీక్షకు ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములు మీకు దొరుకుతాయి. ప్రేమ జీవించాలి. ప్రేమ అనేక పాపములు కప్పుతుంది. ఏక హృదయం కావాలి, ఆశ కలిగి జీవించాలి. ఏక హృదయం కలిగి, ఏక ఆత్మ కలిగి విశ్వసించిన వారందరూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా మీకు స్తోత్రాలు. ఏక హృదయము, ఏక మనస్సు, నాయనా ఏక ఆత్మ. తండ్రి, కోపం, ద్వేషం, అహం, అసూయని ఎప్పటికప్పుడు సిలివేసి శాంతము కలిగి దేవుని సన్నిధిలో గురి కలిగి సత్క్రియ చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ముందుకు వెళ్ళి కృపా భాగ్యం అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.